యనమల కూడా మాట్లాడుతూ ఉన్నారు. బెంగుళూరు నుంచి కుట్రలు చేస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా ఏందంటే మీరు పెద్దవాళ్ళు యనమల రామకృష్ణ గారు. మీరు ఏందంటే అట్లా మాట్లాడడం చాలా తప్పు. మీరు విదేశాలు ఎళ్లి చంద్రబాబు నాయుడు గారు, పవన్, మొన్న లోకేష్ వీళ్ళందరూ విదేశాల నుంచి కుట్రలు చేసి చేస్తున్నారా? అంటే మీరు కుట్రలు చేస్తారు కాబట్టి ఆయన మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు తెలీదు అయన్నీ కూడా. తెలిస్తే మేము ఇంకా బాగుండేవాళ్ళం. మా పార్టీ మేము మా కార్యకర్తలుగా మేమందరం బాగుండేవాళ్ళం. ఎందుకంటే ఆ కుట్రలు చేసేది మీరు. అవన్నీ ఆ పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆ చెడ్డ ఆలోచనలు ఎవరిని ఎట్లా ఇచ్చేయాలని చూసేది మీరు, మీ పార్టీ, మీ చంద్రబాబు నాయుడు మీరే. కానీ మా జగన్మోహన్ రెడ్డికి అవన్నీ కూడా తెలీదు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఉన్నారండి? మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు అక్కడే నెల రోజుల ముందు వచ్చి కదా మీరు లేనిపోయిన ఎన్ని అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అట్లా ఇట్లా మీ భూములను లాగేసుకుంటాడని, ఇట్లా రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నాడు, ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి ఒక నెల రోజుల్లోనే చెడు అంతా కూడా వ్యాప్తి చెందించారు. మీరు ఎలా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఒక నెల రోజుల ముందే వచ్చారు ఇక్కడికి. ఆయన నా వారంలో 3-4 రోజులు ఉంటున్నారు. సోమవారం మంగళవారం వస్తున్నారు, మళ్ళీ శుక్రవారం వరకు ఉంటున్నారు, సోమవారం వచ్చి. ఆయన 2 రోజులు ఉంటా ఉన్నారు. మీరు అసలు లేరు. ఒక నెల రోజులు ముందే వచ్చారు. మీ రాజకీయాలు మీరు ఏంటంటే మీ అన్నీ కూడా అందరూ చూస్తూ ఉన్నారు ప్రజలు. మీరు అట్ట పిచ్చి పిచ్చిగా ఎవరు ఏబిఎన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులకి వీళ్ళు సరిపారు వాళ్ళు దీనికి. వెంకటకృష్ణ గారు అసలు ఏం మాట్లాడుతున్నారో అసలు ఆయనకి అర్థం అవ్వట్లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులు కూడా మరిపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళు ఎంతవరకు పోతున్నారా, ఏం మాట్లాడుతున్నారని కూడా ఒక ఛానల్స్ వాళ్ళు కూడా అది ఈ ప్రవర్తన మంచిది కాదు. మీరు మంచి తీసుకెళ్ళాలి ప్రజల్లో. కానీ మీ టీవీల ముందు కూర్చొని చూస్తారు. కానీ ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడ్డగా చూపించడం, ఆయన గురించి చెడు చూపించడం మీరు మానుకోకపోతే మీకు తగిన బుద్ధి చెప్తారు, ప్రజలే చెప్తారు. మీ టీడీపీ ప్రభుత్వానికి చెప్తారు, మీకు ఛానల్స్ వాళ్ళకి కూడా చెప్తారు. మీరు మంచిగా ఉండాలని కూడా నేను చెప్తా ఉన్నాను.